అవసరం కొంచెం ప్రయోజనం ఘనం. సూక్ష్మ పోషకాల గురించైతే ఇలాగే చెప్పుకోవాలి. తక్కువ మొత్తంలోనే అవసరమైన ఇవి మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి తోడ్పడతాయి. కానీ మనదేశంలో ఆహారం ద్వారా తగినంత సూక్ష్మ పోషకాలను తీసుకోవటం లేదని ప్రముఖ వైద్యపత్రిక లాన్సెట్లో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. అన్ని వయసుల వారిలోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తుండటం గమనార్హం. కాబట్టి సూక్ష్మ పోషకాల గొప్పతనాన్ని గుర్తించి, వాటిని పొందేందుకు ప్రయత్నం చేయటం మనందరి కర్తవ్యం. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాల వంటి స్థూల పోషకాలతో పాటు విటమిన్లు, ఖనిజాల వంటి సూక్ష్మ పోషకాలు అవసరమే. వీటి లోపం అరుదని చాలామంది భావిస్తుంటారు. కానీ తరచూ చూసేదే. కాకపోతే ఇవి లోపించినా చాలాసార్లు బయటికేమీ తెలియదు. కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఉండాల్సినంత లేకపోయినా పైకి లక్షణాలేవీ కనిపించవు. అందుకే దీన్ని అదృశ్య ఆకలి అంటారు. సూక్ష్మపోషకాల లోపం అన్నిసార్లు జబ్బుల రూపంలో బయటపడాలనేమీ లేదు. అలాగని ఏమీ కాదనుకోవటానికీ లేదు. పైకి బాగా ఉన్నా లోలోపల ఆరోగ్యం దెబ్బతింటూ వస్తుంది. ఎప్పుడూ అలసటగా, నిస్సత్తువగా ఉంటోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బేమీ లేదంటున్నారు అని కొందరు వాపోవటం తెలిసిందే. దీనికి కారణం చాలా వరకు సూక్ష్మ పోషకాల లోపమే. దీని లక్షణాలు అంత స్పష్టంగా ఉండకపోవటం, ఇతరత్రా జబ్బుల లక్షణాలను పోలి ఉండటం వల్ల గుర్తించటమూ కష్టమేనని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంగా పోషకాల లోపం కొనసాగుతూ వస్తుంటే మధుమేహం, అధిక రక్తపోటు, ఎముకలు గుల్లబారటం, ఉబ్బసం, కుంగుబాటు, నాడీ సమస్యలు, గుండె జబ్బులు, గ్రంథుల సమస్యల వంటివి దాడిచేసే ప్రమాదముంది. మనదేశంలో 80% కన్నా ఎక్కువ మందిలో కాల్షియం, విటమిన్ ఏ, బి12, ఫోలేట్ లోపం ఉందని అంచనా. జింక్ లోపము తక్కువేమీ కాదు. సుమారు 20% మంది దీంతో సతమతమవుతున్నారు. దాదాపు 50 నుండి 60% మందిలో హిమోగ్లోబిన్ తగినంత ఉండటం లేదు. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వీరు జబ్బుల బారిన పడ్డప్పుడు, పెద్ద శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. సూక్ష్మ పోషకాల లోపం రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆహారపర ఇమానం, ఆహార పద్ధతులు, వండే విధానం, నిల్వ పద్ధతుల వంటివన్నీ దీనిపై ప్రభావం చూపుతాయి. ఎక్కువసేపు వండటం, బాగా వేయించటం, ఎక్కువ రోజులు నిల్వ ఉంచటం, పొట్టు తీసేయటం వంటి వాటితో దాదాపు 40% సూక్ష్మ పోషకాలు తగ్గే ప్రమాదముంది. శాకాహారంతో విటమిన్ బి12, ఖనిజాలు అంతగా లభించకపోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు తగినంత ఆహారం తినకపోవచ్చు. ఇవన్నీ సూక్ష్మ పోషకాల లోపానికి దారితీసేవే కాబట్టి అంతా బాగానే ఉంది, ఇబ్బందులేవీ లేవని అనుకోకుండా ఆహారంతో వీటిని తగినంత లభించేలా చూసుకోవాలి. సూక్ష్మ పోషకాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి వివరాలు ఇవి. విటమిన్ ఏ, రెటినోయిడ్స్, ఏం చేస్తుంది? చూపు, చర్మం, జిగురు పొరల దృఢత్వం, జన్యు వ్యక్తీకరణ, రోగనిరోధక పనితీరు, పునరుత్పత్తికిది కీలకం. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గానూ పనిచేస్తుంది. లోపిస్తే ఏమవుతుంది? అలసట, రోగనిరోధక శక్తి క్షీణతకు దారితీస్తుంది. చర్మం, జుట్టు పొడిబారతాయి. మరీ లోపిస్తే కళ్ళు పొడిబారటం, జెరోప్తాల్మియా, రేచీకటి, కంటిపొర తడారటం, కార్నియాకు పుండుపడటం వంటివి తలెత్తుతాయి. వేటితో లభిస్తుంది? పాలకూర, బ్రోకలీ వంటి ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, క్యారెట్లు, చిలగడ దుంపలు, గుమ్మడిలాంటి నారింజ, పసుపు రంగు కూరగాయల్లో, టొమాటోలు, ఎర్ర క్యాప్సికం, తర్బూజా, మామిడి వంటి వాటిల్లో బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. కాలేయం, చేప నూనెలు, పాలు, గుడ్ల వంటి వాటిల్లో రెటినోల్ రూపంలో లభిస్తుంది. విటమిన్ సి, ఆస్కార్బిక్ ఆమ్లం, ఏం చేస్తుంది? గాయాలు నయం కావటం, ఇన్ఫెక్షన్ల నివారణ, నియంత్రణ. ఐరన్, కాల్షియం శోషణ, కొల్లాజెన్ తయారీకి తోడ్పడుతుంది. యాంటీఆక్సిడెంట్ కూడా. లోపిస్తే ఏమవుతుంది? స్కర్వీ జబ్బు తలెత్తుతుంది. అలసట, బలహీనత, చిగుళ్ల నుంచి రక్తస్రావం, కీళ్ల నొప్పులు, పుండ్లు నెమ్మదిగా మానటం, ఎముక నొప్పి, చర్మం మీద ఎర్రటి దద్దుర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వేటితో లభిస్తుంది? నారింజ, బత్తాయి, నిమ్మకాయ, పంపరపనస వంటి పుల్లటి పండ్లలో దండిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, కివి, బొప్పాయి, టొమాటో, బ్రోకలీ, క్యాప్సికం, ఆకుకూరలతోనూ లభిస్తుంది. విటమిన్ బి12, కోబాలమిన్, ఏం చేస్తుంది? ఎర్ర రక్త కణాల తయారీ, డిఎన్ఏ సంశ్లేషణ, మెదడు, నాడీ కణాల పనితీరు, అభివృద్ధికి తోడ్పడుతుంది. లోపిస్తే ఏమవుతుంది? అలసట, బలహీనత, తలతిప్పటం, చర్మం పాలిపోవటం, చేతులు, కాళ్లలో పొడుస్తున్నట్టు అనిపించటం వంటివి తలెత్తుతాయి. ఇది దీర్ఘకాలంగా లోపిస్తే రక్తహీనత, నాడీ జబ్బుల వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. వేటితో లభిస్తుంది? చేపలు, మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులతో. తృణధాన్యాల్లో, ఈస్ట్లో అదనంగా విటమిన్ బి12 కలిపిన పదార్థాలతోనూ లభిస్తుంది. ఐరన్, ఏం చేస్తుంది? ఇది ఎర్ర రక్తకణాల తయారీ, హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా, మయోగ్లోబిన్ ద్వారా కండరాలలో ఆక్సిజన్ నిల్వకు అవసరం. పిల్లల్లో మెదడు అభివృద్ధి, ఎదుగుదల, హార్మోన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. లోపిస్తే ఏమవుతుంది? రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే రక్తహీనత తలెత్తుతుంది. చర్మం, నాలుక పాలిపోవటం, జుట్టు రాలటం, గోళ్లు పెలుసుగా అవటం, గోళ్లు మధ్యలో వంగి చెంచా మాదిరిగా అవటం, నిస్సత్తువ, తలతిప్పు, ఏకాగ్రత కుదరకపోవటం, ఆయాసం, గుండె వేగం పెరగటం,
చలి తట్టుకోలేకపోవటం వంటివి కనిపిస్తాయి. వేటితో లభిస్తుంది? ఐరన్ సాధారణంగా ఆహార పదార్థాల్లో హీమ్, నాన్ హీమ్ రకాల్లో ఉంటుంది. హీమ్ ఐరన్ను శరీరం తేలికగా గ్రహిస్తుంది. ఇది మాంసం, చికెన్, సముద్రపు చేపల్లో పెద్ద మొత్తంలో ఉంటుంది. నాన్ హీమ్ ఐరన్ పప్పులు, ఆకుకూరలు, విత్తనాలు, ఐరన్ కలిపిన తృణధాన్యాలతో లభిస్తుంది. కాకపోతే ఇది శరీరం శోషించుకోవటానికి సిద్ధంగా ఉండదు. విటమిన్ సితో కూడిన పదార్థాలు తీసుకుంటే శరీరం ఐరన్ను బాగా గ్రహించుకునేలా చూసుకోవచ్చు. కాల్షియం ఏం చేస్తుంది? ఎముక వృద్ధి, నాడుల సంకేతాలు, కండరాలు, గుండె ఆరోగ్యానికిది కీలకం. సహ ఎంజైమ్లో పలు జీవక్రియల్లో పాలు పంచుకుంటుంది. లోపిస్తే ఏమవుతుంది? ఎముక వృద్ధిని అడ్డుకునే రికెట్స్కు దారితీస్తుంది. పెద్దవారిలో ఎముక మెత్తబడుతుంది. దీర్ఘకాలంగా లోపిస్తే ఎముకలు గుల్లబారతాయి. గోళ్లు పెలుసుగా అవటం, కండరాల నొప్పి, కండరాలు పట్టేయటం, చర్మం మీద దద్దుర్లు, పిప్పిపళ్ళు, గుండెలయ తప్పటం వంటివి తలెత్తొచ్చు. వేటితో లభిస్తుంది? పాలు, పెరుగు, పనీర్, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో దండిగా ఉంటుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు, బాదం, నువ్వులు, చియా గింజలు, సార్డెన్స్ వంటి చేపలు, సోయా పాలు, టోఫు, రాగుల వంటి వాటితోనూ లభిస్తుంది. విటమిన్ ఇ, టోకోఫెరోల్ ఏం చేస్తుంది? ఇది మంచి యాంటీఆక్సిడెంట్. కణాల పొరలను కాపాడటం, ఎర్ర రక్త కణాల తయారీ, రక్తం గడ్డకట్టకుండా చూడటం, మెదడు, నాడులు సక్రమంగా పనిచేయటం, రోగనిరోధక శక్తి నియంత్రణ, ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ ఉత్పత్తి వంటి పనులకు సాయపడుతుంది. లోపిస్తే ఏమవుతుంది? కండరాల బలహీనత, సమన్వయం కోల్పోవటం, చూపు తగ్గటం, చేతులు, పాదాల్లో తిమ్మిరి, సూదులు పొడిచినట్టు అనిపించటం, ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగటం, ఎర్ర రక్త కణాలు త్వరగా విచ్ఛిన్నం కావటం, ప్లేట్లెట్లు, లింఫ్ కణాలు సరిగా పనిచేయకపోవటం, సంతానలేమికి దారితీస్తుంది. వేటితో లభిస్తుంది? బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, సన్ఫ్లవర్ ఆయిల్, కుసుమ నూనె లాంటి వంట నూనెలు, పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలతో. మెగ్నీషియం ఏం చేస్తుంది? సోడియంతో కలిసి కండరాల సంకోచ, వ్యాకోచాలను నియంత్రిస్తుంది. నాడులు, కండరపోచల మధ్య విద్యుత్ ప్రచోదనాలను పర్యవేక్షిస్తుంది. లోపిస్తే ఏమవుతుంది? అలసట, బలహీనత, ఆకలి మందగించటం, వికారం, వాంతులు, తిమ్మిరి, గుండెలయ తప్పటం వంటివి తలెత్తుతాయి. వేటితో లభిస్తుంది? పాలకూర వంటి ఆకుకూరలు, బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులు, నట్స్, గుమ్మడి విత్తనాలు, పప్పులు, నిండు గింజ ధాన్యాలు, చేపలు, చికెన్, మాంసం, అవకాడోలు, డార్క్ చాక్లెట్ వంటి వాటిల్లోనూ ఉంటుంది. జింక్ ఏం చేస్తుంది? రోగనిరోధక శక్తి పనిచేయటానికి, గాయాలు మానటానికి, డిఎన్ఏ సంశ్లేషణ, కణ విభజన, రుచి, వాసన తెలియటానికిది అత్యవసరం. ఇన్సులిన్ పనితీరును పెంచుతుంది. పిండస్థ, శైశవ, బాల్యదశల్లో శరీర ఎదుగుదలకు తోడ్పడుతుంది. లోపిస్తే ఏమవుతుంది? రోగనిరోధక శక్తి క్షీణించటం, గాయాలు త్వరగా నయం కాకపోవటం, పిల్లల్లో ఎదుగుదల కుంటుపడటం, జుట్టు రాలటం, చర్మ సమస్యలు, ఆకలి తగ్గటం, గ్లూకోజ్ పెరగటం వంటివి తలెత్తుతాయి. వేటితో లభిస్తుంది? మాంసం, చికెన్, గుడ్లు, గింజపప్పులు, తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, ఈస్ట్. విటమిన్ డి ఏం చేస్తుంది? కాల్షియం, ఫాస్ఫరస్ శోషణకు తోడ్పడుతుంది. ఎముక ఏర్పడటాన్ని ప్రోత్సహిస్తుంది. కండరాలు సంకోచించటానికి, నాడీ ప్రచోదనాలు తేలికగా ప్రసారం కావటానికి దోహదం చేస్తుంది. హార్మోన్గా పనిచేస్తూ పలు జీవక్రియలను నియంత్రిస్తుంది. డి లోపిస్తే ఏమవుతుంది? పిల్లల్లో రికెట్స్ జబ్బుకు దారితీస్తుంది. ఇందులో ఎముకలు మెత్తబడతాయి, బలహీనమవుతాయి. పెద్దవారిలో, ప్రధానంగా సంతానాన్ని కనే వయసు మహిళల్లో ఎముక మెత్తబడుతుంది, నాణ్యత తగ్గుతుంది. నెలసరి నిలిచిన మహిళల్లో ఎముక గుల్లబారటానికి దారితీస్తుంది. వృద్ధుల్లో ఎముకల్లో కాల్షియం చేరటం తగ్గుతుంది. వేటితో లభిస్తుంది? ప్రధానంగా ఎండ సమక్షంలో చర్మమే దీన్ని తయారు చేసుకుంటుంది. సాల్మన్, మాకెరెల్ వంటి కొవ్వుతో కూడిన చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డు పచ్చసొన, విటమిన్ డి కలిపిన పాల ఉత్పత్తులు, తృణధాన్యాలతోనూ కొంతవరకు పొందొచ్చు.